మహాసేన మీడియా అని మార్చి ఇక ఈ స్టూడియో ఓపెన్ చేశాను. ఇది చాలా చిన్న రేకుల షెడ్. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ తోటి 21లో ఓపెన్ చేశానండి. ఇప్పుడు 21 8వ నెలలో ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన అందేసుకోదు కదా, టైం పడుతుంది కదా. ఒక వీడియో దీనిలో మాట్లాడడం మొదలుపెట్టాం. ఫేస్బుక్లో ఫైట్ చేస్తూనే ఒక్కొక్క వీడియో దీంట్లో పెట్టడం మొదలెట్టిన తర్వాత ఒక 6 నెలలకి, అంటే రఫ్గా 2022 ఫిబ్రవరి మార్చి ఆ టైంకి దీని నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. చాలామంది అంటారు యూట్యూబ్ నుంచి అంత వచ్చేస్తుందా, యూట్యూబ్ నుంచి అంత ఆదాయం ఉంటుందంటే ఏమో, అందరికీ ఉండకపోవచ్చు, వచ్చేవాళ్ళకి వస్తుంది. అది 10 రూపాయలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు లేరా యూట్యూబ్లో? దానికి కూడా ఆధారాలు చూపిస్తాను. నేను ఇల్లు ఎలా కట్టారు మీరు అని అడుగుతున్నారు. నేను ఆధారాలు చూపిస్తాను, మరి జగన్ గారు కూడా ఆధారాలు చూపించాలి నాకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎంత ఇన్కమ్ ఏంటి దాని వివరాలన్నీ బయట పెట్టకూడదు, అటు పెడితే అది ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు కార్లు కొంటేనా ట్రోలింగా, ఇప్పుడు మీరు ఇది తమ్నైల్ చూసుంటారు, ఇల్లు కడితేనే ట్రోలింగా అని. కరెక్ట్గా ఇలాంటి వీడియో ఒకటి గతంలో కూడా మాట్లాడాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఈ కొన్నారు ఏంటయ్యి స్కార్పియోలు. అప్పుడు కూడా సేమ్ వైసీపీలు ఇలాగే మీరు పలానా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయి చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చారని చెప్పి ఆయన మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక వీడియో మాట్లాడాను, కార్లు కొంటేనే ట్రోలింగా, రండి మీకు కథ చెప్తానండి. 10 కార్లు కొనలేని పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఆస్తులు ఎంత, మీ ఆస్తులు ఎంత అని చెప్పి ఎఫిడవిట్లతో సహా చూపించాను ఆ రోజున. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సేమ్ ఒకటే తమ్నైల్ కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో 1.8 మిలియన్ చూసారు, అంటే 18 లక్షల మంది చూశారు. ఈ 18 లక్షల మంది చూస్తే దీనికి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే అండి 63,541 ఒక్క వీడియో. ఆ ఒక్క వీడియోకే 63,541 రూపాయలు వచ్చింది, 18 లక్షల మంది చూస్తే. నేను అలాంటి ఎన్ని వీడియోలు మాట్లాడానండి? 7,277 వీడియోలు మాట్లాడాను ఇప్పటిదాకా. 2022 నుంచి ఇప్పటి వరకు 7,277 వీడియోలు వైసీపీ మీద మాట్లాడాను. మాట్లాడుతుంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కేసు తెచ్చింది కూడా ఉంది నాకు. ఆదాయం అనేది నాకు సెకండరీ. ఫస్ట్ ఏంటి, జగన్ మీద ఆ రోజున ఒక వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, హౌస్ అరెస్ట్ అవ్వాలి, కేసులు పెట్టించుకోవాలి, కోర్టులకు తిరగాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకోవాలి, హత్యా ప్రయత్నాలకు గురవ్వాలి. అలా ప్రాణాలకు తెగించి నేను చేసిన పోరాటానికి ఈ యూట్యూబ్ వారు నాకు ఇచ్చిన ఒక కన్సలేషన్ ప్రైజ్ లాంటిది ఇది, ఈ ఇన్కమ్ అనేది. 7,277 వీడియోలు మాట్లాడాను, మీకు చూపించాను. ఒక వీడియోలో 18 లక్షలు, అంటే 17 లక్షల మంది చూస్తేనే 63,000 వచ్చింది. ఇక్కడ టోటల్ వ్యూస్ చూడండి మీరు ఒకసారి, 52,90,98,000, అంటే 53 కోట్లు. క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి ఒకసారి. టోటల్ ఎంతండి? 53 కోట్లు. నాకు నా ఛానల్కి యావరేజ్గా, అంటే వేరే ఛానల్కి వేరేగా ఉంటాయి ఏంటది సబ్స్క్రైబర్స్, అది ఇది, ఆ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి ఎక్కువ రావచ్చు నాకన్నా, నాకన్నా తక్కువ రావచ్చు. కానీ నా బేస్ ఎలాగంటే 1,00,000 మంది చూస్తే 3,000 నుంచి 4,000 వస్తుంది, 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. 1,00,000 మంది వ్యూస్. ఏదన్నా ఒక వీడియో, ఒక లైవ్, నేను అన్ని లైవ్లే మాట్లాడతాను కదా, లైవ్కి అది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది 1,00,000 మంది వ్యూస్ ఒక వీడియోని చూస్తే. ఓకే, మీరు కావాలంటే దీన్ని కూడా చూడండి. 17 లక్షలు డివైడెడ్ బై 63,000 చేయండి, దాదాపు 3,000 నుంచి 4,000 మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఈ 53 కోట్లని, 53 కోట్లు ఎన్ని లక్షలు ఉన్నాయి, 53 కోట్లు డివైడెడ్ బై 1 లక్ష కొట్టండి, అంటే 5,300 ఉంటుంది అనుకుంటా. 5,300 లక్షల మంది వ్యూస్ అనుకుందాం. 5,300 ఇంటూ యావరేజ్లో 3,000 చూద్దామండి, రఫ్గా 3,000 చూద్దాం. ఏమంటే ఒకసారి అది క్యాలిక్యులేట్ చేయండి. 5,300 ఇంటూ 3,000 ఎంత అయిందండి? 1,59,00,000 అయిందండి. యావరేజ్లో 3,000 వస్తాయి. కానీ ఒక్కొక్క వీడియోకి, అంటే చాలా మ్యాక్సిమం వీడియోలకు 4,000 వస్తుంది. ఒకవేళ 4,000 చొప్పున వచ్చుంటే 2,12,00,000 అండి. మీరు ఎవరో, ఇది టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది.
పైగా ఈ అకౌంట్కు సంబంధించి నేను ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను. అంటే టీడీఎస్ రూపంలోనూ గవర్నమెంట్కి కట్టాను, మళ్ళీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కూడా గవర్నమెంట్కి కట్టాను. అంటే ఇది ప్యూర్లీ జెన్యూన్గా వచ్చిన ఆదాయం. దీనికి మధ్యలో ఉంది నాకు వచ్చిన ఆదాయం. అంటే ఇవన్నీ డిస్క్లోజ్ చేయలేం కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి నుంచి 2022 నుంచి 24 దాకా, అంటే ఎలక్షన్ దాకా. మీరు చెప్పింది అదే కదా, ఎలక్షన్ వరకు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇందులో వీడియోలు మాట్లాడటమే మానేశాను. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, కావాలంటే మీరు చూడండి, ఎలక్షన్ వరకునే నేను గట్టిగా ఫైట్ చేసింది. ఆ ఫైట్కి నేను ఎన్నో వీడియోలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న అన్యాయం, లేదా ఆయన ఫిష్ మార్టు లేకపోతే ఇంకొక మాట అనుకుంటూ జనాలను చేస్తున్న మోసం, అంబేద్కర్ గారి కోసం ఆయన పేరు మార్చింది, అలా 7200 వీడియోస్ మాట్లాడాను. రఫ్గా నా ఇన్కమ్ ఇది 2022 నుంచి 24 దాకా, అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఇది చూద్దాం, 2 కోట్లు చూద్దాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నెలకి ఎంత? దాదాపు 8 లక్షలు, 7 లక్షల నుంచి 8 లక్షలు ప్రతి నెల. అద్దె కట్టుకోవడానికి లేదు, కరెంటు బిల్లు కట్టడానికి లేదంటారు. ఎప్పుడు అలాగ ఉండర్రా మనుషులు. ఇది కేవలం కంప్లీట్గా నా కష్టార్జితమే కదా. ఎన్నో వీడియోలు, దానివల్ల ఎన్నో కేసులు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, హౌస్ అరెస్టులకు గురయ్యాను, గొంతు పోయేది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడిన వీడియోలు అయ్యి సాయంత్రంకి వచ్చేటప్పటికి గొంతు పోయేది, గొంతు విపరీతమైన పెయిన్ వచ్చేది. అయినా కూడా లేదు, మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం మాట్లాడాల్సిందే, ఏది జరిగితే అదే జరుగుతుంది. చాలామంది అంటారు నాతోటి, నేను ఎంత పోరాడానో నాకు తెలియదు, కానీ చాలామంది నాకు చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఆ టైంలో ఎవడో మాట్లాడేవాళ్ళు లేనప్పుడు నువ్వు మాట్లాడేవారు ఆయుష్ అని. దానికి నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. ఏమండి, ఇది కాకుండా నాకు ఇక్కడే బొమ్మింగ్, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పేస్తారు, బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకు మా ఊరు పక్కనే. నాకు 45 లక్షల లోన్ ఉంది. ఎన్ని సున్నాలు పెట్టాలి, తలపోటేది. బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకులో 45 లక్షల లోన్ ఉంది. ఇంకోటి కారు కొన్నాడు. కారు ఎక్కడి నుంచి కొన్నాడు అన్నాడు. కారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42,000 ఈఎంఐ, ఇంకా దానికి దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఉంది లోన్ కట్టాల్సింది. ఇప్పుడు వచ్చి ఒక్క వాయిదా కూడా పెండింగ్ లేదు, ఒక్క వాయిదా కూడా పెండింగ్ లేదు. అర్థమైందా? ఇది దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఈ లోన్ ఉంది. అంటే రఫ్గా ఇక్కడ ఇంటికి సంబంధించి ఒక 45 లక్షలు, అలాగే కారుకు సంబంధించి ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్లు ఉన్నాయి. ఇప్పుడు నా ఇల్లు వచ్చి మీరు చూడండి, ఖచ్చితంగా 1 కోటి రూపాయలు పైనే అవుతుంది దానికి. అదేం చిన్న ఇల్లు ఏం కాదు. మీరేమో ఆశ్చర్యపోకర్లే, నేనేమో బేద కబుర్లు చెప్పను, నేను పేదోడిని, నేను ఇంకోటి నేను ఎప్పుడు చెప్పలేను. నేను ఎప్పుడు డబ్బులు లేని సమయంలోనే ఆడిలో తిరిగినోండి నేను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు, కారు మీద దాడి జరిగిందంట కదా రాజేష్, ఏం కారు అదంటే ఆడి సార్ అన్నాను. అవునా అన్నాడు ఆయన. ఆడి Q7 అంటే అప్పట్లోనే నేను ఆడి Q7లో తిరిగాను, ఫార్చునర్లో తిరిగాను, ఎప్పుడు తగ్గలేదు నేను. ఉన్న దాంట్లో అంబేద్కర్ మాకు అదే నేర్పించాడు. అప్పటికే అపర కుబేర్లు లేకపోతే జమీందారులు వాళ్ళు చిన్న చిన్న పంచెలు కట్టుకుని తిరుగుతూ ఉంటే, ఆ సమయంలోనే కోట్ వేసుకుని తిరిగాడు, కోటు సూటు. ఆ టైంలో వెస్ట్రన్ స్టైల్ అది. అంటే మా ఆత్మగౌరవం కోసం మేము ఖచ్చితంగా ఉంటాం. ఆ ఉండటంలో భాగంగానే నేను అది, ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్లు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, రెండు చూద్దరికి, దానికి కూడా లెక్కలు చెప్తాను. ప్రతి కారు ఎప్పటి నుంచి కొన్నానో, ఎక్కడ కొన్నానో. 2 కార్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో జగన్ ఆఫీసు మీకు తెలుసు కదా, జగన్ గారు ఆఫీసు 2 కార్లు మీకు ఎలాగ తెలుసు. తర్వాత ఇప్పుడు కొత్తది, ఇప్పుడు ఇలా అంటున్నారు కదా ఫార్చునర్ అంటున్నారు. ఎస్, ఫార్చునర్ ఉంది, అలాగే అంతకుముందు ఆడి ఉంది, ఇంకోటి బొలేరో కూడా ఉంది. అంటే ఎన్ని కార్లు? ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి నా దగ్గర. ఎక్కడి నుంచి కొన్నాను, ఎలా కొన్నానో ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. అంతా ట్రాన్స్పరెంటే కదా నా లైఫ్. మీరు ఏమనుకుని మరి నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నా నాకు తెలియదు. అందుకు మంచిగా చేస్తున్నారు మీరు, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చెప్పుకోలేను నేను, చెప్పుకునే అవకాశం ఇస్తున్నారు మీరు. మీకు అర్థమైందండి? ఇది నా పరిస్థితి. ఒకవేళ ఎంక్వైరీ చేసి చూడండి ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర. ఇప్పుడు గతంలో మేము ఎలక్షన్ అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను, స్టార్ క్యాంపెయినర్ నేను. వెళ్ళినప్పుడు నెడదోలు శాసగిరి గారిని కనుక్కోండి. నేను అక్కడ మీటింగ్ పెట్టాను, ఆయన కోసం ఎస్సీలతో మీటింగ్ పెట్టాను. మనం ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నేను పెద్ద మీటింగ్ చేశాను అక్కడ. ఆ మీటింగ్కి ఆయన కవర్లో పెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు నాకు. ముందు 50,000 తెచ్చాడు, తెచ్చిస్తుంటే వద్దండి, డబ్బులు వద్దండి అన్నాను.
అయితే 50,000 సరిపోవేమో రాయేష్కి 50,000 అని తక్కువ అనుకున్నాడేమో అనుకున్నట్టున్నాడు పెద్ద ఆయన. ₹1,00,000 తెచ్చాడు ఈసారి. తెచ్చి ఇదిగో ₹1,00,000 ఉంచమ్మా, నువ్వు మీటింగ్ పెడుతున్నావు కదా, చాలామంది కుర్రోళ్ళు మెయింటైన్ చేయాలి కదంటే, నాకు అవసరం లేదండి, నేను తీసుకోను, ఎవరి దగ్గర తీసుకోలేదన్నాను. ఆయన చాలా పెద్ద ఆయన, పెద్ద మనిషి, నా కష్టాన్ని అర్థం చేసుకుని ఆఫర్ చేశాడు ఆయన. ఇంకొక ఆయన మొన్న, ఆయన కూడా ఎమ్మెల్యే గారే, వినుకొండ ఎమ్మెల్యే గారు అనుకుంటా. ఆయన కూడా తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ఆయన పక్కనే కూర్చున్నాను. ఆయన అన్నాడు, ఇలాగ అయింది కదా, ఎమ్మెల్యే అనౌన్స్ చేశారు కదా రాయేష్, నువ్వు రా ఒకసారి ఎవరినన్నా పంపించు, ఓ 10 ఇస్తాను పట్టుకెళ్ళు, ఖర్చులు కొంటాయి అన్నారు. ఒకసారి అడిగి చూడండి, ఆయనకి పంపించానేమో నేను ఎవరినన్నా. అంటే 10 లక్షలు అంటే ఎక్కువ కదా ఎవరికైనా. మరి మనం అలా పంపిస్తే మనం ఒకవేళ చిన్నపోతామేమో, వారి దృష్టిలో ఏమన్నా లోకు అవుతామేమో. అడిగి చూడండి, మీరు పేర్లతో చెప్తున్నాను కదా. ఎలక్షన్ అదే టైంలో నన్ను, కొలుకుపూడి శ్రీనివాస్ గారిని విజయవాడలో ఒక చోట కూర్చోబెట్టారు. అంటే ఒక పెద్దలు, కొంతమంది పెద్దలు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి, మీకు ఇలాగ టికెట్లు ఇచ్చారు కదా, మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీరు దేనికి భయపడకండి, ఖర్చులకు మీరేమీ కంగారు పడొద్దు, ఆ టైప్లో చాలా ధైర్యం చెప్పారు. వాళ్ళు చేస్తానన్నారు. ఒకసారి కనుక్కోండి వాళ్ళ దగ్గర, నేను ఎవరి దగ్గర అయినా సరే. రాయేష్ మాసాన్ని ఏమైనా తీసుకున్నాడేమో. అరే చాలా చాలా వాల్యూస్తో బతుకుతాను నేను. నాకు తాగుడు, గుట్కా, మట్కా ఇవన్నీ ఇప్పుడు లేవు. ఎప్పుడో 2006కు ముందు తాగేవాడిని. అలాగంటే మళ్ళీ అది తీసుకొచ్చి పెడతారు, అప్పుడు తాగేవాడు అన్నావు కదా అని. 2006 క్రితం, అది 20 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అప్పుడు తెచ్చి ఇప్పుడు తాగుబోతు రాయేష్ అంటారు. ఎందుకు? కేవలం అమాయకులు, దళితులు మా వాళ్ళు. ఇగో మీ ఓడు ఇలా సంపాదించేశాడు, లేకపోతే మీ ఓడు ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, లేదా మీ ఓడు ఇలాగా తాగుపోతూ, అలాంటిది నా క్యారెక్టర్ని బదనాం చేసేస్తే ఇక నా జాతి నన్ను నమ్మటం మానేస్తుంది. వాళ్ళు వాడుకుందామని. అది ఒక్కనాటికి జరగదు. అది ఒకప్పుడు దళితులు, మీరు ఏది చెప్తే సొల్లు నమ్మటానికి. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఉన్నప్పుడు ఎలాగ నన్ను బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు? ఈ ఎవడెవడైతే ఆ రాజేష్ మాసన్ ఎంత ఇలా కడతాడో, ఏం ఆదాయం ఉంది అన్నట్టు, ఇదిగో నా ఆదాయం. ఇంకా కావాలంటే మీరు బెట్ వేస్తానంటే రండి, నేను అకౌంట్ డీటెయిల్తో సహా చూపిస్తాను. ఇదంతా ఫెయిర్గా వచ్చిన ఇది. నేనేమి దొంగతనం చేసో, దొంగ వ్యాపారాలు చేసో, లేకపోతే మరో గంజాయేమో, లేకపోతే డ్రగ్స్ అమ్మో సంబంధించింది కాదు ఇది. కేవలం ఈ రాష్ట్రం కోసం పోరాడడం వల్ల వచ్చిన ఆదాయం అది. అంటే అదేనా? ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్ ఎంత సర్కిల్ ఉంది, ఎంత పెద్ద వాళ్ళు నన్ను అభిమానిస్తారు మీకు తెలీదా? ఒకవేళ నిజంగా నా ఇంటికి ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరం అయితే ఓ 10 ఇవ్వండి, ఓ 25 ఇవ్వండి అని ఎవరిని అడిగినా ఇస్తారు నాకు. కానీ ఇప్పుడుకొచ్చి ఎవరిని అడగలే. ఇంటి నిర్మాణం మొత్తం నా కష్టార్జితంతోనే జరగాలి కాబట్టి ఖచ్చితంగా అది అదే చేద్దామని చెప్పి అదే లేట్ అవుతుంది. అందుకే లేట్ అవుతుంది. దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఎలాగండి? దాన్ని కూడా అవమానించి, ఇప్పుడు మీరు ఆల్రెడీ నా పరిస్థితి అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా వాళ్ళ బుద్ధి వంకర, కుక్కతోకది. దాన్ని మనం ఎంత వంక తీసినా పోదు. కానీ ప్రజలు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి నా పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా ఇక ఏమీ లేక ఉన్న ఏదో ఎక్కడో పల్లెటూరులో మారుమూల ప్రాంతాలు కట్టుకుని ఇంటిని కూడా వీళ్ళని ఇలా ట్రోల్ చేసి బదనాం చేసి, అంటే మానసికంగా కృంగదీసే ప్రయత్నం అండి ఇది. తప్పు కదండి ఇది. ఇది నా లెక్కలో. ఇప్పుడు ఇంకా నాకు డబ్బులు ఏమైనా అవసరం అయితే బంధువులను, మిత్రులను అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారండి, మాసానోళ్ళు. వాళ్ళు అడిగారు, అన్నీ ఇల్లు కడుతున్నాడు కదా, మనం కూడా ఏమన్నా చేయేస్తే బాగుంటుంది కదా, ఒక 5-10 పంపిస్తే బాగుంటుంది కదా అని అడిగి చూడండి వాళ్ళ నాళ్ళతో. అస్సలు వద్దు, ఇంటి నిమిత్తం ఎవ్వరూ నాకు డబ్బులు పంపించొద్దు. ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం. నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున జగన్ కారు ఆపేసినప్పుడు, 2 కార్లు ఆపేసినప్పుడు అప్పటికప్పుడు కారు కొనాలంటే కొనలేను నేను అప్పుడున్న పరిస్థితికి. సరే ఇలా వీడియో పెట్టాను ఒకటి, నేను కొంటాను ఖచ్చితంగా కారు, మీరు ఎవరైనా సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే సపోర్ట్ చేయండి అంటే, ఆ రోజున 3,000 ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది 24 గంటల లోపు ₹1,00,000 వచ్చింది అందులోకి. మీకు తెలుసా? ఏఎంఎల్ అని ఏదో ఒక మెసేజ్ వచ్చింది నాకు, అకౌంట్ బ్లాక్ చేశారు. అకౌంట్ బ్లాక్ చేశారు అని చెప్పి చూస్తుంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగట్లే ఫోన్పేలు. ఎందుకు మీకు అప్పుడే చెప్పాను, దాదాపు 20 లక్షలు వస్తే చాలా ఆపేయండి అని చెప్పి వీడియో పెట్టాను. ఎవరో కుర్రోడు 50,000 పంపించేస్తే వద్దురా బాబు అని అడిగి వెనక్కి పంపించి ఇంకొక 5,000 ఎక్స్ట్రా బట్టలు కొనుక్కొని పంపించాను. అదంతా మీకు తెలుసు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు జరిగినందుకు అది పెద్ద అమౌంట్ ఏం కాదు బ్యాంకులకి, కానీ వేల మంది పంపించడం ఏంటి? అసలు ఏఎంఎల్ అంటే ఏంటని చెప్పి నేను బ్యాంకులు అడిగితే
యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే అది. జగన్ గారి మీద ఉంటే కేసులు అయ్యి దేంటంటే నేను యాంటీ మనీ లాండరింగ్ ఏం చేయడం ఏంటంటే కాదండి, ఇన్ని వేల అకౌంట్ల నుంచి వచ్చాయి కదా మీకు, అందుకని ఒకవేళ ఏదైనా బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారేమో అనే ఆలోచనతో వాళ్ళు అక్కడ పెట్టారండి అని అప్పుడు మళ్ళీ మేనేజర్ మళ్ళీ లెటర్ పెట్టాడు. లేదంటే ఏదైనా సో ఇన్ఫ్లుయెన్సర్ అండి, నిన్న ఇలా ఒక ఫండ్ రైజింగ్ జరిగిందట, దానికి ఇదంట పరిస్థితి అంటే అప్పుడు మళ్ళీ వెంటనే 10 రోజులకి దాన్ని రిలీజ్ చేశారు. అంత అభిమానం చూపిస్తారు ప్రజలు నా మీద. అలాంటి అవకాశాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి నా ముందు. నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను ఏదో కరెంట్ బిల్లు కట్టలేదు, ఇంటర్నెట్ కట్టలేదు అంటారేట్రా బాబు, ఇదేం దరిద్రం రా. ఇది నా ఛానల్ డీటెయిల్స్ కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఏళ్ళకో ఛానల్ ఉందండి, ఇది కూడా వైసీపీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో. నాకు 9,31,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్కి. ఫేస్బుక్లో 3,96,000 మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 46,000 మంది ఉన్నారు. ఫేస్బుక్ను ఒకసారి మానిటైజ్ చేస్తే నెలకి 45,000 వచ్చింది దాంట్లో ఫస్ట్ నెలలో. దాన్ని అలా వదిలేస్తే ఇంకా వస్తుందేమో, కానీ మేము మాట్లాడే వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మధ్య మధ్యలో యాడ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయని ఆ 3,96,000 మంది ఉన్న ఆ ఫేస్బుక్ దాన్ని ఫ్రీ చేస్తాం. మాకేమీ కోట్లు వచ్చేయాలని ఆశ లేదు. మీరు చూడండి, హర్ష్ కుమార్ గారి ఛానల్ మానిటైజ్ చేసి ఉంటుంది, యాడ్స్ వస్తాయి దానికి, అన్ని కోట్లు ఉన్నాయి ఆయనకి. మేము చేయలేదు అది. ఇన్స్టాగ్రామ్ను కూడా మానిటైజ్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చేది బతకడానికి సరిపోతుంది కదా, ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ అని. ఏమంటే వీళ్ళు 39,000 అంటే దాదాపు 40,000 వీడియోలు పెట్టారు. ఎప్పటి నుంచి? 2011 నుంచి. 2011 నుంచి 40,000 వీడియోలు పెడితే వీళ్ళకి వచ్చిన వ్యూస్ 32 కోట్లు. నేను 2022 నుంచి 7,200 వీడియోలో పెట్టాను. అంటే మీరు ఛానల్ క్వాలిటీ చూడండి. 2021 మీరు ఓపెనింగ్ చూపించారు కదా, అంటే ఛానల్ ఓపెనింగ్ అంటూ అంటే దీన్ని ఓపెన్ చేసింది 10 ఏళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళేది. మేము 2021లో ఎప్పుడైతే ఆఫీస్ ఓపెనింగ్ అన్నానో అప్పటి నుంచే మేము యూట్యూబ్లోకి వచ్చాం. 7,200 వీడియోలు పెడితే 53 కోట్ల వ్యూస్. 40,000 వీడియోలు 32 కోట్లు, 7,000 వీడియోలు 53 కోట్లు. క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీగా మనం ఇచ్చిన కంటెంట్కి ప్రజలు చూసే విధానాన్ని బట్టి దా ఇన్కమ్ బేస్ అయి ఉంటుంది. ఎవడు అన్నాడు యూట్యూబ్లో అంత వచ్చేది ఇంత వస్తుంది. మరి వాడి దగ్గర మాట్లాడేవాడి దగ్గర మ్యాటర్ ఉంటే, ఇప్పుడు నా అన్వేషణ ఉన్నాడు, నాకు 3 కోట్లు వచ్చింది 8 కోట్లు వచ్చింది అంటాడు, వస్తుంది అతనికి. చెప్పే విషయం ప్రజలు చూస్తున్నప్పుడు ఇతను చెప్పేది కరెక్టే కదా, మన రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాడు, కేసులకి వీటికి భయపడకుండా జగన్ లాంటి వాడిని ఎదిరించి నిలబడుతున్నాడు అని ఆ రోజున ప్రజలు నా మీద చూపించిన అభిమానం మరి ఇప్పుడు లేదుగా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇన్కమ్ రాదు. ఆ స్థాయిలో ఎంతో కొంత వస్తుందేమో, కానీ ఆ స్థాయిలో రాదు. ఇది నా ఇన్కమ్ సోర్స్. నేను కట్టిన ఇంటికి మీకు లెక్కలు చూపించాను. కారుకి దానికి సంబంధించిన అప్పులు ఉన్నాయి, కావాలంటే రండి, మీరు ఏమన్నా కడతానంటే కట్టండి, వచ్చి నేను చూపిస్తాను, నా బ్యాంక్ మేనేజర్ని పరిచయం చేస్తాను. దీనికి ఏడుపు ఏంటండి? మరి దీనికే ఏడిస్తే మరి మీ సంగతి ఏంటి? ఇది ఎప్పుడు పెట్టానండి నేను వీడియో? 2024 జూలై 27 పెట్టాను. ఇది నేను ఇల్లు కట్టుకుంటానండి, ఇల్లు మొదలు పెడుతున్నానండి అని. ఇది పెట్టిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో లేదు, ఇది పెట్టిన వెంటనే అప్పటికి పునాది గోతులు తీస్తున్నారు. కరెక్ట్గా ఇప్పుడు జూలై వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. 7 నెలలు కంప్లీట్ అవ్వాలి ఇల్లు. అది నాకు చెప్పినప్పుడు 7 నెలలు అన్నారు, కానీ 2 సంవత్సరాలు ఎందుకు అవుద్ది? ఉంటాయి కదా ఏ కారణాలు, ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు ఉంటాయి కదండి. దాన్ని కూడా పట్టుకుని లైట్ ఆగిపోయింది చూడతాం. రండి ఈసారి జగన్ గారి లెక్కలు చెప్తురు కానీ రండి. నాకు ఇప్పుడు దాకా నా లెక్కలు చెప్పాను, మీకు ఇంకా కావాలంటే రండి నేను చూపిస్తాను. మీకు జగన్ గారి లెక్కలు చెప్తాను చూడండి. ఇది 2009లో రాజశేఖర్ రెడ్డి గారి అఫిడవిట్. జూమ్ చేయాలా? 2009లో గౌరవనీయులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన 2009 కాదండి 2004లో ఆయన ఇన్కమ్ ఎంత చూపించాడు చూపిద్దాం రండి, చూపిస్తాను రండి. మీకు ఇక కనిపిస్తుందా తమ్ముడు? డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 నుంచి 4కి ఆయన ఇన్కమ్ 10 లక్షలు. 2004 నుంచి 5కి రూపాయి ఇన్కమ్ లేదట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. 2004 నుంచి 5కి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రూపాయి ఇన్కమ్ లేదని వేసాడు ఆయన. సరే, మీరు నమ్మారు, నేను నమ్మాను. ఏమండి అదే టైంలో మీరు చూడండి, ఇగో వై విజయలక్ష్మి గారు. తమ్ముడు అది కట్ చేయది.
విజయలక్ష్మి గారి ఇన్కమ్ ఎంత? 5,50,000 అటండి అంతే. ఎప్పుడు 2003 నుంచి 4కి కేవలం 5 లక్షలు. అదే టైంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్కమ్ ఎంత? 11 లక్షలు. ఆయనకి ఫిక్స్డ్ ఆస్తులు 36 లక్షలు ఉందట అప్పటికి. ఎప్పుడు 2003 నుంచి 4 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 36 లక్షలు మాత్రమే, అది కూడా ఫిక్స్డ్ అసెట్. ఇక షర్మిలా గారిది ఉంది, పక్కన పెడదాం. తర్వాత 2004కి వచ్చేటప్పటికి, అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిపోయారు, సీఎంగా ఉన్నారు. ఒక సంవత్సరంలో ఈయన ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 6,64,00,000కి వచ్చింది. ఇదో 40 లక్షలు ఆస్తి చూపించాడు, మొత్తం 7 కోట్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి ఈయన? 36 లక్షలు అంటే 41 లక్ష నుంచి ఒక సంవత్సరంలో 6 కోట్లు అని చూపించాడు. పోనీ ఓకే, 7 కోట్లు అనుకుందాం. 2005లో సార్ ఇన్కమ్ 7 కోట్లు. 2004 నుంచి 5. ఆయన వేసిన అఫిడవిట్ అంటే ఏంటి? ఇది నిజం, ఇది నిజం కాకపోతే మీరు ఏ చర్యలు తీసుకొని నేను ఒప్పుకుంటాను, ఇది నిజం కాకుండా అబద్ధం అని ప్రూవ్ చేస్తే జైలు కూడా పోతాడు ఆయన. కేవలం ఎంత? 7 కోట్లు. మరి 2004లో 7 కోట్లు ఉన్న పెద్ద మనిషికి 2009కి వచ్చేటప్పటికి 72 కోట్లు అయింది. ఇక్కడ కనిపిస్తుందండి, ఇది 72 కోట్ల రూపాయలు 2009కి. మీరు చూడండి, ఇది అఫిడవిట్లో ఉంది, క్లియర్గా ఉంది. 2009కి 72 కోట్లు అయింది. 2014కి వచ్చేటప్పటికి 445 కోట్లు అయింది. 445 కోట్లు. తర్వాత ఇది 19లో అనుకుంటా, 19 అండి, ఇది 14కి వచ్చేటప్పటికి 416 కోట్లు అయింది. మళ్ళీ 19కి వచ్చేటప్పటికి 510 కోట్లు అయింది. 24కి వచ్చేటప్పటికి 757 కోట్లు అయిపోయింది అయింది. ముఖ్యమంత్రికి జీతం ఎంత? నెలకైతే 10 కోట్లు 20 కోట్లు అయితే ఇవ్వరు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి 757 కోట్లు? ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడే రాశారు చూడండి మీకు. బిగినింగ్ May 2004, Mr. వైఎస్ జగన్మోహన్ రెడ్డి amassed హ్యూజ్ వెల్త్ అండ్ స్టార్టెడ్ ఫ్లోటింగ్ అక్వైరింగ్ వేరియస్ కంపెనీస్. 2004లో వాళ్ళ నాన్నగారు అధికారంలోకి వచ్చినట్టే కంపెనీస్ని మనోడు చేపట్టడం మొదలెట్టాడట. ఏ కంపెనీలు అండి అయ్యి? ఎడుకొని రాశారు. కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, సిలికాన్ బిల్డర్స్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్స్ అండ్ రఘురామ్ సిమెంట్స్, ఇంకేంటంటే భారతీ సిమెంట్స్, మొత్తం ఈ కంపెనీలట. వాళ్ళ నాన్నగారు అధికారంలోకి రాగానే వాళ్ళకి ఎలాగొచ్చే ఆస్తులు ఎలాగొచ్చాయి అనేది క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నాయి. 200 ఎకరాలు 500 ఎకరాలు వాడికి ఇచ్చేయడం, వాడి దగ్గర నుంచి కొంత డబ్బు తెచ్చి కంపెనీలో పెట్టుబడి పెట్టించడం. అప్పుడే సాక్షి టీవీ వచ్చింది, అప్పుడే భారతీయ సిమెంట్స్ వచ్చింది. ప్రతి కంపెనీ కూడా తక్కువలో తక్కువ ఈ రోజున 10,000 నుంచి 25,000 కోట్ల రూపాయల వాల్యూ. కంపెనీలన్నీ కంపెనీ పేరు మీద ఉంటాయి, వీళ్ళు జస్ట్ డైరెక్టర్లుగా ఉంటారు. కానీ ఏ లాస్ట్ ఎంత అఫీషియల్గా చూపించింది? ఇప్పటికీ 750 కోట్లే. అసలు 750 కోట్లు అనేదే ఘోరం. కానీ దానికన్నా ఒక 20 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆయన ఆస్తి. 20 రెట్లు ఉండొచ్చు, 50 రెట్లు కూడా ఉండొచ్చు. ఆయన 1,00,000 కోట్లు అని అప్పట్లోనే అనేవారు. ఆయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడే 1,00,000 కోట్లు. ఆయన అధికారంలోకి వచ్చి 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాను అన్నాడు. ఖర్చు పెట్టింది పంచిపెట్టింది 2.5 లక్షలే. మరి ఎన్ని లక్షల కోట్లు ఆయన దగ్గర ఉంది ఎవరికి తెలుసు? ఆయనకి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, కడపలో ఒక ప్యాలెస్ ఉంది, అలాగే యలహంక ప్యాలెస్ 500 కోట్లట. అది ఎక్కడ? కర్ణాటకలో, బెంగళూరులో. ఇంకోటి ఏంటి, లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది. ఇవన్నీ అఫీషియల్ ప్యాలెస్లు, బెనామీ పేర్లు కాకుండా సొంతంగా ఇది జగన్ గారి ప్యాలెస్లు అనే ప్యాలెస్లు అయ్యి. 2009లో ఆస్తి 6 కోట్లు. మరి ఇప్పుడు అంతంత, ఇప్పుడు యలహంక ప్యాలెస్ అయితే 500 కోట్ల పైన ఉంటుందట. దాని 40 రూమ్లు 50 రూమ్లు ఉంటుందట. ప్యాడ్ కూడా ఉంటుందంట అందులో. తాడేపల్లిలో ఉంది ప్యాలెస్. మరి ఇన్ని ప్యాలెస్లు ఎలాగొచ్చాయి ఆయనకి? ఆయన ఏమి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది ఆయనకి? చూడు, ఆయన ఛానల్ కూడా చూపించాను మీకు. మరి ఏంటి ఆధారం ఏంటి? నాది ఒక ఇల్లు కట్టుకుంటేనే ఒక సామాన్యుడిని ఈ రకంగా మీరు ట్రోల్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? క్లియర్గా అర్థం చేసుకోండి. ఆడో సామాన్యుడు, ఆడు ఇల్లు కట్టడం ఏంటి? కడితే మేం కట్టాలి, ప్యాలెస్లో కడితే మేం కట్టాలి, కంపెనీలు. ఆడి కట్టడం ఏంటి? ఆడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏంటి? ఆడికి పదవులు ఇవ్వడం. ఈ అమ్మాయి ఏంటండి బాబు, ఎంత పగబట్టారు, ఎంత దారుణంగా పగబట్టేసారేటండి. నాకు వీళ్ళు పగ చూసినప్పుడే అనిపిస్తుందండి, అబ్బో నేను గట్టిగానే ఫైట్ చేసినట్టున్నాను వీళ్ళ మీద అని.
ఇప్పటికీ మీరు ఇప్పుడు కూడా చూడండి, నేను ఎక్కడైనా ఒక వీడియో పెట్టినా, నా గురించి ఎవరైనా పోస్ట్ పెట్టినా, తక్కువలో తక్కువ 100 నుంచి 500 మంది వచ్చి బండ బూతులు తిట్టడం. అంటే ఫోకస్డ్గా టార్గెట్ పెట్టి ఉంచారు. టార్గెట్ పెట్టి ఉంచటం, దళితుల్లో నుంచి వెలేసామని పోస్టర్లు రిలీజ్ చేయటం, దళిత కాలనీలోకి వస్తే అడ్డుకుంటామని నన్ను థ్రెటన్ చేయటం. ఇదే మార్చుకోవాలండి. ఇది మార్చుకోకపోతే కష్టమే. ఇది ప్రజాస్వామ్యం కదా. నాదేముందండి, సింపుల్. నేను ఒంటికే సొంటి కొమ్ముగండి అన్నట్టు నేను నా భార్య, 2 పిల్లలు, అంతే కదా. ఇక్కడ మా వాళ్ళు ఒకటి కనిపెట్టారండి. 72 కోట్లు, 445, 416, 510 అయింది కదా. ఈ ఆస్తులు ఇలా పెరిగే కొద్దీ ఇక్కడ రెడ్ మార్కులో ఉన్నాయి. ఇవి పెరుగుతున్నాయి చూడండి. ఏంటనుకుంటున్నారు? ఈ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసులు, లంచాలు తీసుకున్న కేసులు. ఇగో కేసులు ముందు 15 ఉండేవి, అప్పుడు 416 కోట్లు, 38 అయ్యి 510 కోట్లు. ఇలా చెప్పాలి. 72 కోట్లు ఉన్నప్పుడు కేసులు లేవు. 416 కోట్లు, 445, 416 వచ్చినప్పుడు 15 కేసులు వచ్చాయి. ఏమండి? తర్వాత 510 కోట్లు వచ్చినప్పటికీ కేసులు 38 అయ్యాయి. 38 కదా. తర్వాత 700 కోట్లు వచ్చేటప్పటికి మరి కొన్ని కేసులు కొట్టించుకున్నారు. ఏంటో 29 కేసులు. ఈ పక్కన ఆస్తులు పెరుగుతున్నప్పుడు ఈ పక్కన కేసులు పెరుగుతున్నాయి. అంటే ఏంటి దాని అర్థం? అంత మన దగ్గర పెట్టుకుని, ఓకే మీరు ఆ నాయకుడిని ఆరాధిస్తారా, ఓటేస్తారా, వెనకాల తిరుగుతారా, రప్ప అంటారా అనండి. కానీ నాలాంటి సామాన్యుని ఇలా గెలకూడదు కదా, ఇలా అవమానించకూడదు కదా. ఆయనకి ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని అక్రమాస్తులు ఉన్నాయి, ఇంత ప్రజాధనం దోచుకున్నాడన్నా ఆయనేం పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు స్థాయి దాటిపోయారు. కానీ నాలాంటి వాడు, బంధువులకి భయపడతాం మేము, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచిస్తాం, ఇంటి వెనకలోడు ఏమనుకుంటాడు, ఇంటి ముందోడు ఏమంటాడో. నిజాయితీగా బతుకుతున్నవాడు మాత్రం ఖచ్చితంగా సిగ్గుపడతాడు. మీరు ఇలాంటి ప్రచారం చేసినప్పుడు, ఏంట్రా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని ఎంతో కొంత ఉంటుందండి. నిజాయితీ పరుల్లో ఉంటుంది. తెగించినోడికి తెడ్డేలేంగం. ఇప్పుడు ఎగదొబ్బాలనుకున్నవాడు సిగ్గేడు గిగ్గేడు మనం చేసేది చేసుకుంటూ పోవడమే, మనం బాగున్నావా లేదా అనుకునేవాడు పర్లేదు. కానీ నాలాంటి వాడిని మరి ఇలా చేయటం మానసికంగా కృంగదీసే ప్రయత్నం కదండి. నేరం కదా అది. అది చూడు తమ్ముడు, వెనక్కి అదే ముందుకి సిబిఎన్ గారి దగ్గర నుంచి పెట్టి. Minister, how you got money? You know, before 2004, they wanted to sell his own house where he was residing because he don't have money, he want to pay debts. After 2004, 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు ఒక ఇల్లు అమ్ముదాం అనుకున్నారట, డబ్బులు లేక ఎలక్షన్కి. ఇది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన కూడా ఏదో హెల్ప్ చేయబోయాడు అనేది ఆ నానుడు అప్పుడు విన్నాం మేము. 2004 ముందు ఇల్లు అమ్ముకునేవాడికి మరి 2024-20 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి? ఏ వ్యాపారం చేస్తే వస్తుంది అంత లాభం? he constructed big house in 30 acres in Bangalore near airport. One more house they are constructing here in Lotus Pond. Pulivendala they construct houses. Udupalpaya they construct houses. Where you got all the money? Jagan loyalists in turn. అప్పుడే అన్ని ప్యాలెస్లు అన్ని కట్టిశారట. 24 ముందు ఇల్లు అమ్ముకునేవాళ్ళు. అన్ని ప్యాలెస్లు ఉండి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళకి పేదోడు అడుగున ఒక చిన్న ఇల్లు అడ్డొచ్చిందా? ఆ చిన్న ఇల్లు మీద పాయింట్అవుట్ చేయాలా, దాని మీద ట్రోలింగ్ చేయాలా, మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్ అని దాని మీద దిగి ఆ వీడియోలు ట్రోల్ చేస్తూ మమ్మల్ని అవమానించాలా? ఇది ఒకవేళ ప్రజలు నమ్మితే నమ్మొచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడు కంట్లో నలిసి ఎతకొద్దన్నారు కదా. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సాక్షికి రమ్మంటారా? నా లెక్కలన్నీ పట్టుకుని వస్తాను. జగన్ గారు లెక్కలు పట్టుకుని వస్తారా? ఎందుగా రెచ్చగొడతారు జనాల్ని? అదండి పరిస్థితి. దీని విషయంలో అయితే కొంచెం బాధపడ్డాను నేను. ఏంటి పార్టీలు అంటే పార్టీలా ఉండాలి. నేను ఏమైనా అక్కడ తప్పులు చేశానా, దందాలు ఏమైనా చేస్తున్నానా, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నానా, మీరు అలాంటివి ఏమైనా ఉంటే బయటపెట్టండి. అంతేగాని పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి పర్సనల్గా కూడా ఇంత దారుణంగా బదనాం చేసేయాలి, సమాజంలో వీడికి వాల్యూ లేకుండా చేసేయాలి, పార్టీలో వాల్యూ లేకుండా చేసేయాలి, పార్టీలో అవకాశాలు రానివ్వకుండా ఈయన ఎలాగన్నా తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి. చంపడం ఒకటే చేయట్లేదు అంతే. వాళ్ళు మిగతా అన్నీ చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. దెయ్యం సినిమాలో ఎవరో ఒకరికే కనపడుతూ ఉంటుంది దెయ్యం. ఒరే దెయ్యం ఉందరా బాబు అని మిగతా వాళ్ళు చెప్పినా నమ్మరు. ఇక్కడ వైసీపీ కూడా
ఒక దెయ్యంలా పీడించేస్తుందని పట్టుకుని రక్తం పీల్చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కాదు, నేను పోరాడిన దగ్గర నుంచి. ఓకే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడినప్పుడు అన్నిటికీ తెగించే చేశాను. అరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఒక రక్త పిశాచు పట్టుకుని పీడిస్తున్నారు.